ఇప్పుడు ఇది ఎలా ఉందంటే మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఎంత సిల్లీగా అబద్ధాలని ఈజీగా మాట్లాడేస్తా ఉంటే రాష్ట్ర ప్రజలు చూస్తున్నారన్న విషయాన్ని అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్లో కానీ ఈ ప్రజలతో వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వాళ్ళు, అవేర్నెస్ ఉన్నవాళ్ళు, ప్రతిదీ గమనిస్తుంటారు అన్న విషయాన్ని మొన్న ఆయన గ్రహించాలి. వై నాట్ 175 వై నాట్ 175 అంటా ఉంటే ఎక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టారో మీరు చూశారు. అంటే రాష్ట్ర ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించి ఇచ్చేస్తా ఉంటే ఈయన చెప్పినటువంటి పాదయాత్రలు ఎన్నిటిని చూసి ఒరే ఒక్కసారి ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ యువకుడు రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాడు, కష్టపడుతున్నాడు, మళ్ళీ రాష్ట్రాన్ని ఏదో చేయాలనుకుంటున్నాడు, ఒక అవకాశం ఇద్దామని రాష్ట్ర ప్రజలు ఇస్తే మీరేం చేశారు? చక్కగా సీట్లో కూర్చొని ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే అంశాలు ఒక్కటన్నా మీరు చేశారా? చక్కగా మద్యం అంతా మద్యంలో అన్ని ఈ స్కానర్లు, ఫోన్పేలు ఉంటే అవన్నీ ఎత్తేసి డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకున్నారన్న విషయం రాష్ట్ర ప్రజలు గమనించారు. అదేవిధంగా ప్రతి పనిలో కూడా మీరు అమ్మఒడి అనేటువంటి ఒక పదాన్ని ఎంచుకొని వాలంటరీ వ్యవస్థను పెట్టి ఈ కొద్ది మందికి పోగేసి ఈ డబ్బులు వేస్తూ మిగతా రాష్ట్రం అభివృద్ధిని, రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలన్నింటినీ తొంగలో దొక్కారని రాష్ట్ర ప్రజలు గ్రహించి నిన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థుడు ఉండటం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. ఆయనే ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారు, ఆయన వల్లే ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉంటుంది, ఆయన వల్లే సంక్షేమం ఉంటుందని నమ్మి ఓట్లేసి గెలిపించుకున్నారు. గెలిచిన వెంటనే మీరు 2000ని 3000 చేస్తానని చెప్పి 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారం తీసుకున్నటువంటి మొదటి నెలలోనే ఎలక్షన్లో ఉన్న 2 నెలలు కూడా కలిపి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు పింఛన్ ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అవునా కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. రెండోది, ఈరోజు మీరన్నట్టు ఆ మన నిన్న జరిగిన పల్నాడులో జరిగినటువంటి ఘటన, ఆయన కారు కింద అతను తలకాయ దొర్లుకుంటా వెళ్ళేది రాష్ట్ర ప్రజలంతా చూశారు. దాని మీద పోలీసు ఎంక్వైరీ ఉంటుంది, గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఇచ్చేస్తారు. దీన్ని మీరు ఏదో చెప్పి మసిపూసి మారేడుకాయ చేద్దామని బుకాయించుకుంటే కుదరదు. ఇది ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు, మేం చేసేది గమనిస్తున్నారు, మీరు చేసేది గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ బుకాయింపు అనేది నమ్మరు, అది చెల్లదు. వాస్తవం ఏంటో ప్రజలందరికీ తెలుసు, ప్రజలే గ్రహిస్తారు, ప్రజలు ఇచ్చేస్తారు. మీరు దాన్ని ఏదో స్కాన్ చేసి రేపటి నుంచి మేము ఏదో ఇచ్చేస్తాం, ప్రోగ్రాం తీసుకుంటామన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో చెప్పిన భాగంగా ఎక్కగానే 4000 రూపాయలు చేశారు, గ్యాస్ బండ్లు ఇచ్చారు. నిన్న తల్లికి వందనం ప్రతి ఆడపిల్లకి ఇస్తామన్న, ప్రతి బిడ్డకి ఇస్తామన్నారు, ప్రతి బిడ్డకి ఇచ్చారు. అదేవిధంగా రేపు ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతుకి రుణమాఫీ, రైతు భరోసా కూడా వేయడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతిదీ అనుకున్న ప్రకారం పక్కాగా ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పెంచడం, రాజధానిని రూపకల్పన చేయడం, పోలవరాన్ని వేగవంతం చేయటం, ఇవాళ ఇంకా బనకచెర్ల ప్రాజెక్టును కూడా ప్రత్యేకంగా తీసుకున్నారు. వీటన్నిటి మీద ఇది దేశ ప్రజలంతా కూడా ఒక్కసారి మన రాష్ట్రం వైపు మళ్ళీ చూస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎన్ని పెట్టుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ పాలన సజావుగా ఉంటుందని ఉంటుంది. మీరు చేసేటువంటి ధర్నాలు, దశకాలకి కొలమానకాలు లేవు, నిబద్ధత లేదు, కాబట్టి ఎవరు నమ్మరు.